ఇల్లు అంటే కేవలము మీ గోడలు ఇటుక అది తీసుకోకండి. మీ బిడ్డలు కట్టబడడం, మీ జీవితాలు కట్టబడడం, మీ కుటుంబం కట్టబడడం. ఎవరైనా విడిపోయారు అనుకోండి, మనం ఇమీడియట్గా ఏమంటాం? వాళ్ళ ఇల్లు కూలిపోయినాం ఏమంటాం? అది మరొక భాషలో చెప్పాం. ఇల్లు అంటే మీరు కేవలము గోడలను చూడకండి. ఇంటిలోని వారిని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంటిలో వారి పరిస్థితి, కుటుంబాల్లోని వారి పరిస్థితి, వారి బిడ్డలను కట్టే దేవుడు. దేవునికి స్తోత్రం. నీ జీవితాన్ని కట్టేవాడు. ఆయన మాట్లాడేది దేని కొరకంటే ఆ కుటుంబంలో ఉన్న వారి జీవితాలు కట్టేది ఆయన. నీ బిడ్డల భవిష్యత్తులు కట్టేది ఆయన. నీ యొక్క జీవితాన్ని కట్టేది ఆయన. నీ కుటుంబాన్ని కట్టేది ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఉండాలి. అందుకే నువ్వు డబ్బుతో గోడలు కట్టగలవేమో కానీ జీవితాన్ని కట్టుకోలేవు. నీ బిడ్డల భవిష్యత్తుని కట్టలేవు. నీ బ్రతుకు